సంక్రాంతి పండుగ కావడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి క్యూ కట్టారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల ట్రాఫిక్ జామ్తో చిక్కుకుంది. వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి మీద 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా వాహనాలే. ప్రతి వాళ్ళు సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. వాహనాలు ట్రాఫిక్ జామ్తో 4 గంటలు పట్టాల్సిన ప్రయాణం సమయం డబుల్ కావచ్చని డ్రైవర్లు చెబుతున్నారు. మధ్యలో ఎక్కడ ఆగనీయకుండా వీలు లేకుండా ఉండటంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే సంక్రాంతికి ఏపీ వెళ్లే వాసులు ట్రాఫిక్ ఇబ్బంది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గంగోత్రి, సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. స్టూడెంట్లకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో, ఉద్యోగులకు వరుస సెలవులు రావడంతో పండుగ ఎంజాయ్ చేసేందుకు కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఐటీ సెక్టర్ ప్రధానంగా చూసుకున్నట్టయితే వీకెండ్స్ ఫ్రైడే నైట్ నుంచి కూడా టోల్ గేట్స్ దగ్గర కావచ్చు, అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్ల దగ్గర కావచ్చు, చాలాగా బారులు తీరారు జనము. అలాగే 4 వీలర్స్ వెళ్లేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, టోల్ ప్లాజాల దగ్గర చాలా వరకు భారీగా ఏదైతే ఒక భారీ ట్రాఫిక్ జామ్ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అదే తరహాలో చాలా వరకు కూడా 4 వీలర్స్ అన్ని కూడా స్ట్రక్ అయిపోయినటువంటి నేపథ్యమే కనిపిస్తోంది. మొత్తానికి శుక్రవారం సాయంత్రం బయలుదేరినటువంటి కొందరు, అలాగే ప్రభుత్వ సెలవు దినాలకు ప్రకటించడంతో చాలా వరకు కూడా ఆంధ్రాకు వెళ్లేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే టోల్ గేట్లు దాటి బయటకు వెళ్లడానికే చాలా వరకు కూడా సమయం 4 నుంచి 5 గంటల దాకా పడుతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఏదైతే రైల్వే స్టేషన్ హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్, కేబీహెచ్పి, ఆరాంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ బస్ స్టాండ్లలో మొత్తం మీద టికెట్స్ జనం. మొత్తం సంక్రాంతి కోసం ఏదైతే తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే 6431 స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్పి, బోయన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాలు ఈ సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. పండుగ తర్వాత తిరిగి వచ్చే వారికి కోసం కూడా 18, 19 తేదీల్లో ఆర్టీసీ తిరిగి ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీతో పాటు అటు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. స్పెషల్ బస్సులు రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయని, డీజిల్ మెయింటెనెన్స్ మేరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తున్నదని అధికారులకు తెలిపారు. ఈ నెల 9, 10, 12, 13వ తేదీలతో పాటు తిరుగు ప్రయాణంలో రద్దీ ఎక్కువగా ఉండే 18, 19వ తారీఖుల్లో కూడా ఈ ఏదైతే మొత్తం కూడా ఛార్జీలు అమల్లోకి ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇదే అదనంగా ప్రైవేట్ సెక్టార్ ఎప్పుడు కూడా ప్రైవేట్ వాహనాలు సంక్రాంతి సమయంలో చాలా వరకు కూడా టికెట్ ధరలను డబుల్ చేసి మరీ విక్రయిస్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే చూసుకున్నట్టయితే 153 స్పెషల్ ట్రైన్లను నడుపుతుంది. నెల రోజుల ముందే ఈ ట్రైన్లను ప్రకటించింది. టికెట్ల బుకింగ్ కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పటికే చాలా రైల్వే స్టేషన్లు ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి రోజుకు 2,20,000 మంది దాకా ప్రయాణిస్తున్నారు. లింగంపల్లి నుంచి 50,000 మంది, చర్లపల్లి నుంచి 35,000 మంది జర్నీ చేస్తున్నారు. టికెట్ల కొనుగోలు, రైలు ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటామని రైల్వే సిఆర్ఓ శ్రీధర్ కూడా చెప్పిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 17 బుకింగ్ కౌంటర్లను కూడా ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేశారు. 20 ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్ మిషన్లను కూడా ఏర్పాటు చేశారు. రైల్ 1 మొబైల్ యాప్ లో కూడా
రిజర్వేషన్ ఏదైతే ఆన్ రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కూడా 3% తగ్గింపు ఉందని తెలిపారు. మరోవైపు జనవరి 14 నుంచి 18 వరకు కూడా ఈ మొత్తం కూడా అమల్లో ఉండే నేపథ్యం అయితే కనిపిస్తుంది. సంక్రాంతికి వెళ్లి ఆంధ్రాకు వెళ్లేటటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా అటు దక్షిణ మధ్య రైల్వే దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా కిక్కిరిసిపోయినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. మరోవైపు తమ సొంత వాహనాల్లో బయలుదేరేటటువంటి వ్యక్తులకు కూడా ట్రాఫిక్ కష్టాలైతే తప్పడం లేదు. కొన్ని గంటల పాటు కూడా టోల్ గేట్ల దగ్గర చాలా వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. గాగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.